హలో అండి. మన ఆడవాళ్ళు రోజులో ఇంట్లో ప్రతిసారి ప్రతి నిమిషం ఎక్కువ శాతం టైం గడిపేది ఎక్కడంటే మాత్రం కిచెన్ అనమాట. మ్యాక్సిమం 90% మొత్తం మనం కిచెన్లోనే గడుపుతాము. అది చిన్నదైనా పెద్ద కిచెన్ అయినా. సో ఎప్పుడు మనం ఉండే కిచెన్ని కొంచెం లుక్ మార్చుకుందాం అని ఎవరికి అనిపించదు చెప్పండి. కొంచెం ట్రెడిషనల్ లుక్కా లేకపోతే ఏదైనా సరే కొంచెం ఆర్గనైజింగ్ చేసుకుందాం అని అనిపించేది కదా. సో మనకున్న అలవాటు అంటే మన కిచెన్ మనకు మాత్రమే ఎలా రెడీ చేస్తే బాగుంటుందో లేకపోతే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందని అర్థమైంది అనమాట. సో అలాంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్తో చిన్న కిచెన్ అయితే ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, ఎలా డెకరేట్ చేయొచ్చు ఉన్న వాటితో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా దగ్గర కొంచెము అంటే లాస్ట్ టైం తీసుకున్న ఈ కొంచెం హ్యాంగర్స్ ఉన్నాయన్నమాట. సో అంటే ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదా, అవేమో నేను కిటికీకి పెట్టాను. సో కొంచెం హ్యాంగింగ్గా ఉండేదాన్ని. తర్వాత స్టవ్ దగ్గర లాస్ట్ టైం నేను సేమ్ దీని మీద వీడియో తీసానండి. కాకపోతే అప్పుడు ఏంటంటే వేరే పెయింట్ వేశాను, అర్కిలిక్ పెయింట్ వేశాను. ఇదైతే మనకి ఏంటంటే ఎనామిల్ పెయింట్ అనమాట, వైట్ ఎనామిల్ పెయింట్, అంత త్వరగా పోదు. సో స్టవ్ దగ్గర ఏంటంటే కొంచెం మనకి కౌంటర్ టాప్ మీద పెయింట్ వేశాను. నేను ఒక హ్యాండ్తో ఫోన్లో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో వేస్తున్నాను కాబట్టి కొంచెం అలా కనిపిస్తుందండి. అవుట్లుక్ అయితే బాగా వచ్చింది అనమాట. సో కిచెన్లో కొంచెం కొత్తగా మార్చుకోవాలంటే ఇలాంటి పనులు చిన్న చిన్నవి చేయొచ్చు. దానికోసం ప్రతిదీ మనం ఆన్లైన్లో కానీ ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన కాకుండా మన సొంతంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఒక రూపాయి ఖర్చు లేకుండా అనేది కూడా ఆలోచిస్తే మనకి మంచి వెరైటీస్ ఆఫ్ ఏదైనా సరే డెకరేట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి ఏంటంటే నా దగ్గర లాస్ట్ టైము ఫ్రిడ్జ్లో మ్యాట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుంటే ఒకటి పాడైపోయింది అనమాట. అంటే కలర్ షేడ్ అయిపోయింది. దాని బ్యాక్ సైడ్ కట్ చేసి ఇలా మనకి నచ్చిన క్యాప్షన్ వేసి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మన కిచెన్లో పెట్టుకోవడానికి క్యాప్షన్ బోర్డ్స్ అనేసి, సో అలా కాకుండా మనం ఇలాగే మనకి ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చి ఏంటంటే పర్మనెంట్ మార్కర్. సో దానివల్ల ఏంటంటే అంత త్వరగా పోదు. ఇంకా నేను దీనికి వచ్చి డెకరేట్ కూడా ఏం చేయలేదు, జస్ట్ మామ్స్ కిచెన్ అని పెట్టి అంతే అలాగే రాసి ఒక చిన్న బోర్డ్ లాగా చేశాను అనమాట. ఏం లేదు, ఏదో కొత్త ధనం ఉండేది కదా, కొంచెం కొత్తగా ఉండేది కిచెన్లో. అందులో మనం పొద్దునుంచి పనిచేస్తూ ఉంటాం కాబట్టి సడన్గా మనం వెళ్ళి చూడగానే ఏదైనా కొత్త లుక్ కనిపిస్తే మనకి మైండ్ రిలాక్సేషన్ అనేది ఉండేది కదా. సో ఇలా తయారు చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇంకోటి సింపుల్ ఐడియా అండ్ నెక్స్ట్ డిఐవై వచ్చి ఇది లాస్ట్ టైం నా దగ్గర ఉన్న పాత చాపింగ్ బోర్డ్ అండి. నేను పడేయకుండా ఉంచిన, ఇది వచ్చి ప్లాస్టిక్ అనమాట. సో వుడెన్ది స్టార్ట్ చేశాక ప్లాస్టిక్ది పక్కన పెట్టేసా. సో దీని మీద కొంచెం ట్రెడిషనల్ లుక్ ఏంటంటే నా దగ్గర రెడ్ పెయింట్ ఉంటే దాంతోపాటు ఇలా చిన్న నాకు వచ్చిన పిచ్చి ముగ్గులన్నీ కలిపి వేశాను. అవుట్లుక్ అయితే చాలా బాగుంది. సో నేను ఏంటంటే వీడియో చాలా లెంతీగా అయిపోయిందని స్పీడ్ పెట్టాను అనమాట. సో మనకి ఏదైనా రంగోలీ ఇలాంటివి ఏదైనా వస్తే కనుక ఇలా ట్రై చేయొచ్చు, లేకపోతే ఏదైనా క్యాప్షన్గా కూడా రాయొచ్చు అనమాట. సో ఇది వచ్చి నేను విండో దగ్గర పెట్టాను. సో లైటింగ్ అనేది తక్కువ ఉంది ఏమనుకోకండి, కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఒక మంచి ఐడియా ఉండేది కదా, ఎప్పుడైనా మనకి చాపింగ్ బోర్డ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉండిపోతే కనుక సో ఇలా డిఫరెంట్గా అనేది మనం ట్రై చేయొచ్చు అనమాట. సో చెప్పాను కదా, విండోకి అది ఆర్టిఫిషియల్ లీవ్స్ అనేది పెట్టాను. అది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. ఇందులో నేను చేసింది ఏది కొత్తగా ఏమి కొనింది కాదనమాట, అన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. దాన్ని రీయూజ్ చేస్తాను. రీయూజ్ చేయడంలో కొత్తదనం ఉండేది కదా మనకి, దానివల్ల ఏమి అవ్వదండి. మనకి ఏంటంటే కిచెన్లో కూడా కొత్తదనంగా ఉంటుంది. ఒక వస్తువు కొనిన దానికన్నా రీయూజ్ చేసిందే మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండింది. ఎందుకంటే అది మన సొంత ఐడియా కాబట్టి మనం దాన్ని ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేసి పెడతాం కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది అనమాట. సో ఇక్కడ ఆర్చ్ అనేది ఉండదండి మాకు, అంటే పూజ గదికి తర్వాత కిచెన్లో స్టవ్ దగ్గర క్లీనింగ్ అనేది. దాని మీద మనకి ఇంట్లో ఏదైనా ప్లాంట్స్ అవైలబుల్ ఉంటే అది పెట్టుకొని హ్యాండ్ వాష్ పెట్టాను అనమాట. ఇదొకటి మనీ ప్లాంట్, ఇదొకటి పెట్టాలి, కొంచెం గ్రీనరీగా బాగుంటుంది కాబట్టి. సో ఇదండి నేను చేసిన ట్రెడిషనల్ లుక్ అనమాట. అన్ని చిన్న చిన్నవే కానీ కిచెన్ లుక్ మొత్తం మార్చేసింది. సో మీకు ఫొటోస్ సపరేట్గా తీసి పెడతాను కదా ఒక ఐడియా కోసం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.